పార్షియల్ ఫ్రాక్షన్ పార్ట్ ఏ వీడియోలో మనం పార్షియల్ ఫ్రాక్షన్ గురించి ఇంట్రడక్షన్ మరియు ఈ 3 ఫార్ములాల గురించి తెలుసుకున్నాం. ఈ ఫార్ములా మీద మనం ఎగ్జాంపుల్ కూడా చేసాం. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈ 2 ఫార్ములాల గురించి ఎగ్జాంపుల్స్ తీసుకొని ఒక్కొక్కటిగా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ది అయిపోయింది. నెక్స్ట్ మనం ఈ సెకండ్ది 1/x+a² a/x+a+b/x+a² అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం ఈ ఫామ్లో ఉంది. మనం ఆ ప్రాబ్లంని ఇలా కన్వర్ట్ చేసుకుంటున్నాం. a/x+b అంటే మనకిచ్చిన ప్రాబ్లంలో ఉన్నదాన్ని అంటే స్క్వేర్ తీసేసి రాసుకుంటున్నాం, ప్లస్ b/x+a² యాజ్ ఇట్ ఈజ్ ప్రాబ్లం లేదుందో అది b కింద రాస్తున్నాం. మనం ఇప్పుడు దీని మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. సెకండ్ ఫార్ములాకి మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సాల్వ్ చేద్దాం. మనకి ఇచ్చిన ప్రాబ్లం 2x/x+1² దీని మనకి సెకండ్ ఫార్ములా మోడల్లో ఉంది కాబట్టి దీన్ని మనం సెకండ్ ఫార్ములాలో ఉన్నట్టు కన్వర్ట్ చేసుకోవాలి. మన సెకండ్ ఫార్ములా ఏంటిది? 1/x+a² a/x+a+b/x+a². మనకి ఇచ్చిన ప్రాబ్లంని మనం ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. 2x/x+1² ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. దీన్ని మనం ఫార్ములాలో కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఇది సెకండ్ ఫార్ములా x+1 b/x+1² మన ఫార్ములాలోగా మనకి ఇచ్చిన ప్రాబ్లంని మనం కన్వర్ట్ చేసుకున్నాం. ఆ మెథడ్లో ఉంది కాబట్టి మనం దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకున్నాం. మనం అదే ఫస్ట్ ఎగ్జాంపుల్లో కూడా చూసినట్టే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు కూడా మనం అది చేస్తున్నాం. a×x+1² మనం ఇక్కడ దీన్ని ఏతో మల్టిప్లికేషన్ చేస్తున్నాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ మనకి x+1 ఉంది. సో మనకి ఇక్కడ హోల్ స్క్వేర్ రాదు, ఓన్లీ x+1 వస్తుంది, ప్లస్ b ఇక్కడ ఆల్రెడీ x+1 ఉంది, హోల్ స్క్వేర్ అంటే 2 ఉంది మనకి, కాబట్టి x+1 మల్టిప్లికేషన్ చేయవసరం లేదు. కింద యాజ్ ఇట్ ఈజ్ x+1² ఇక్కడ ఆల్రెడీ x+1 ఇక్కడ ఇంటూ చేసిన అదే వచ్చింది కాబట్టి మనకి ఈ x+1 ఇదే కింద డినామినేటర్గా తీసుకుంటాం. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఉండేది 2x ax+1+b ఇది మనకు ఉండేది. దీన్ని మనం ఈక్వేషన్ 2గా అనుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ చూడండి, ఏదైతే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అవుతుందో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ +1 ఉంది కాబట్టి మనం -1 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు -1 + 1 0 అవుద్ది. పుట్ x -1 ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో మనం -1ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఇది ఈక్వేషన్ 2x ax+1+b ఇది ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. దీనిలో మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. x ప్లేస్లో -1 అంటే 2 × -1 a ఇక్కడ ప్లస్ వచ్చింది, -1 + 1 + b ఇది 0 అయిపోతుంది. అప్పుడు a × 0 ఇక్కడ ప్లస్ b ఉండిద్ది. ఇక్కడ
2 into 1 minus 2 అయ్యిద్ది ఇక్కడ -2 = b అంటే b -2 మనకు b వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏ వాల్యూ కనుక్కోవాలి. మనం మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి ఏం లేదు కాబట్టి ఒక వాల్యూ ఉంది కాబట్టి మనం కంపేర్ చేసుకుందాం. కంపేర్ ఎక్స్ కోఎఫిషియంట్స్ టూ సైడ్స్ ఉండే ఎక్స్ కోఎఫిషియంట్స్ని కంపేర్ చేసుకుంటాం. కోఎఫిషియంట్స్ ఆన్ బోత్ సైడ్స్ ఇన్ ఈక్వేషన్ 3. దీన్ని మనం ఈక్వేషన్ 3గా అనుకుందాం. కంపేర్ చేద్దాం ఎక్స్కి ఉన్న కోఎఫిషియంట్స్ని. సారీ, ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో ఉన్న ఎక్స్ కోఎఫిషియంట్ని మనం కంపేర్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటిది 2, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటిది ఏ. సో మనం కంపేర్ చేసుకున్నాం అటు ఎక్స్ కోఎఫిషియంట్ అంటే లెఫ్ట్ సైడ్ ఎక్స్ కోఎఫిషియంట్ టు రైట్ సైడ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏ. సో ఏ = 2. మనకి ఏ కూడా దొరికేసింది. మనం ఈ ఏ కామా బి వాల్యూల్ని సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వేషన్ 1లో. ఏ కామా బి ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో మనం ఏ కామా బి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం. మనకి ఇచ్చిన మన ఈక్వేషన్ 1 ఇది. ఏ ప్లేస్లో 2 పెట్టుకోవాలి, బి ప్లేస్లో బి ఎంత అంటే మనకి -2 x + 1 హోల్ స్క్వేర్. ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఇది సెకండ్ ఫార్ములాకి ఎగ్జాంపుల్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకి ఏ అండ్ బి వాల్యూస్ రాగానే మనకి ప్రాబ్లం సాల్వ్ కాదు. ఏ అండ్ బి వాల్యూస్ వచ్చిన తర్వాత మనం ఆ వాల్యూస్ తీసుకెళ్ళి మన ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తేనే మనకి ప్రాబ్లం సాల్వ్ అయినట్టు.